హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నా చేతి వంట. టుడే మై రెసిపీ వచ్చేసి స్వీట్ కార్న్తో పకోడా అండి. ముందుగా ఒక బౌల్లోకి స్వీట్ కార్న్ సీడ్స్ని ఇలా సన్నగా గ్రేట్ చేసేసుకోవాలండి. తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, అలాగే రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, వాము చేతిలో వేసేసుకుని బాగా క్రష్ చేసి వేసేసుకున్నాక ఇప్పుడు ఆనియన్స్, స్వీట్ కార్న్లో ఉన్న వాటర్ రిలీజ్ అయ్యేంత వరకు గట్టిగా పిసుకుతూ కలుపుకోవాలండి. తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు, రుచికి సరిపడా కారం, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, 1 కప్పు శనగపిండి, 1/2 కప్పు బియ్యపిండి, కొద్దిగా చాట్ మసాలా వేసేసుకొని వాటర్ పోయకుండానే పిండిని బాగా పకోడీ పిండిలాగా కలుపుకోవాలండి. తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, వేడివేడిగా కాగిన కొద్దిగా నూనె కూడా పోసేసుకొని బాగా పిండిని కలిపేసి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని పకోడాలు వేసేసుకొని 2 సైడ్స్ గోల్డెన్ రెడ్ కలర్కి వచ్చే వరకు బాగా కాల్చుకున్న తర్వాత వేడివేడిగా పకోడీని టమాటా కెచప్తో సర్వ్ చేసామంటే స్వీట్ కార్న్ పకోడీ రెడీ అండి. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి.